ఎలక్ట్రిక్ వాహనాల పైన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ వాటికి సబ్సిడీలు ఇస్తూ ఎలక్ట్రిక్ వాహనాలన్నింటినీ కూడా వినియోగదారులు వాడేలాగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు చాలా వరకు అమ్ముడుపోతున్నాయి. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఆ వైపున చూస్తున్నారు. మంచి పరిణామమే. వాయు కాలుష్యం తగ్గుతుంది, పర్యావరణం కొంత కాపాడినట్టు అవుతాం కాబట్టి కొంత పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా కొంటున్నటువంటి సందర్భంలో అయితే దీంట్లో ఒక చిన్న సమస్య కూడా వచ్చి పడింది. ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు విపరీతంగా పెరుగుతున్న సందర్భంలో దీంట్లో ఉన్నటువంటి ఒక చిన్న లోపం కారణంగా అధిక ప్రమాదాలు కూడా ఉత్పన్నమవుతున్నాయనేటువంటి ఒక విషయం అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి ఒక కొత్త నిబంధన ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని ద్వారా ఇక నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రిక్ వాహనాలన్నిటికీ కూడా తప్పనిసరిగా ఆ నిబంధన ఉండేటువంటి విధంగా జాగ్రత్త పడుతుంది. ఇంతకేంటి ఆ నిబంధన? ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉన్నటువంటి ఆ లోపం ఏంటి, దాని కారణంగా ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నటువంటి విషయాన్ని కనుక మరొకసారి చూస్తే, ఎలక్ట్రిక్ వాహనాలలో ఒక చిన్న లోపం ఏంటంటే, జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే మన నార్మల్ వెహికల్స్ పెట్రోల్ మిగతా వెహికల్స్ కనుక వెళ్తే, రోడ్ల మీద డీజిల్ పెద్ద వెహికల్స్ కనుక వెళ్తే ఎలాంటి శబ్దం వస్తుందో మనందరికీ తెలిసిందే. ఖచ్చితంగా అంటే అక్కడ ఒక వెహికల్ ఉంది, పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళేవారు కానీ, బండ్ల మీద వెళ్ళేవారు కానీ, సైకిల్ మీద వెళ్ళేవారు కానీ, వెనక నుంచి ఒక వెహికల్ వస్తుంది లేదా సైడ్ నుంచి ఒక వెహికల్ వస్తుంది అనేటువంటి ఒక శబ్దం అనేది మనకు కనిపిస్తుంది సైలెన్సర్ నుంచి. కానీ ఎలక్ట్రిక్లో అలాంటి పరిస్థితి లేదు. చాలా స్మూత్గా పక్కన వచ్చి ఆగినంత వరకు కూడా ఇది ఒక వెహికల్ ఆగింది మనకు అనే విషయం తెలియదు. అంత ఎలాంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా వచ్చేసి ఆగుతుంది. ఈ నిశ్శబ్దమే కొన్నిసార్లు ప్రమాదాలకు కారణమవుతుందనేది ఇప్పుడు ఒక చిన్న లోపంగా మారింది. దీంట్లో ముఖ్యంగా రోడ్ల మీద నడిచేటువంటి పాదాచారులు కానీ, సైకిల్ మీద వెళ్ళేటువంటి వారికి కానీ ఈ ఎలక్ట్రిక్ వాహనాలు అంటే వెనక నుంచి వచ్చేటువంటి సందర్భాన్ని గుర్తించలేకపోతున్నారు. నార్మల్ వెహికల్స్ అయితే కొంత శబ్దం వస్తుంది కాబట్టి ఆ శబ్దంతో ఆలజడితోటి వినికిడితోటి కొంత లెఫ్ట్లో అటు పక్కకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసరికి అది దగ్గరకు వచ్చే వరకు కూడా వస్తుందనేటువంటి విషయం తెలుసుకోలేకపోవడం చేత కొన్ని ప్రమాదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.